హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మాల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మా ప్రోగ్రామ్ బీచ్. యాక్చువల్లీ ఫస్ట్ ప్రోగ్రామ్ బీచ్ అండి. టైం ఉంది కదా అని చెప్పేసి మాల్కి వెళ్ళాము. సో ఎంట్రన్స్ బాగుంది కదా. అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే గ్లాస్ బ్రిడ్జ్ అండి. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదామని అనుకున్నామండి. బట్ మా వాళ్ళందరూ బీచ్లో ఆడుకోవడానికి చూపించే ఇంట్రెస్ట్ సో గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి మాత్రం చూపించలేదు. సో లాస్ట్లో వెళ్దామన్నారు, బట్ చాలా టైం అయిపోయింది, కుదరలేదండి వెళ్ళడం. సో ఇక్కడి నుంచి చూసారా, యాక్చువల్లీ హాలిడేస్ అవ్వడం మూలాన మేము వెళ్ళింది సాటర్డే వీకెండ్ కదండి. సో ఫుల్గా ఉన్నారు జనాలు, అయితే ఎంత ఎక్కువగా ఉన్నారు. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి, అంటే పార్కింగ్ ప్లేస్ అనమాట. సో స్టార్ట్ అవుతున్నాం. సో చాలా బాగుంది కదండి. స్టార్టింగే షోడాస్ అన్ని రకాలు ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి. సో మేమైతే ఏం తీసుకోలేదు, బట్ వెళ్తున్నాం. వెళ్ళడానికి టైం పడుతుంది కదా. సో చూసారా, మంచిగా షిప్స్ కనిపిస్తున్నాయా మీకు? బట్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మేము కాకినాడ బీచ్ చాలా టైమ్స్ వచ్చాము, బట్ ఇంతమందిని ఎప్పుడూ చూడలేదు. ఒక్కసారిగా ఎక్కువ మంది కనిపించారు. ఐ మీన్ సమ్మర్ అండ్ వీకెండ్ కూడా రెండు కలిసి రావడం వల్ల కొంచెం ఎక్కువగానే కనిపించారు. నేను కూడా ఫస్ట్ టైం అండి బీచ్లో ఆడుకోవడం. అంటే చాలా టైమ్స్ వచ్చాము బీచ్ దగ్గరికి, వైజాగ్ వెళ్ళాము, సో కాకినాడ కూడా చాలా టైమ్స్ వచ్చాము, బట్ ఎప్పుడు కూడా నేను వాటర్లోకి దిగలేదు. బట్ ఈసారి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసామండి. మా అనగా నేను అసలు ఎక్కడ తగ్గేదిలే అన్నట్టుగా ఎంజాయ్ చేసాం. సో మా అనగైతే ఫుల్ అండి, ఇసుకలో ఆడేసుకొని సో ఎంత ఎంజాయ్ చేసిందో. బట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా పక్కనే ఉంది, అమ్మ నేను చెప్తానంది, బట్ వద్దులే అన్నాను. సో తర్వాత కొంచెం ఫ్రంట్కి వచ్చామండి, ఉప్పాడ బీచ్ సైడు. సో చూసారు అక్కడ మంచిగా రాళ్ళు ఎక్కి సో ఫొటోస్ దిగి సో ఒకసారి వ్యూ మొత్తం చూసి వెళ్ళాము. ఏమైనా సరే భలే ఫీల్ ఉంటుందండి, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది బీచ్కి వెళ్తే. ఆ అలల సౌండ్ కూడా భలే ఉంటుంది కదండి. బీచ్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసామండి. నాకైతే భయం వేసింది. సో అంత లోతు వరకు నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదు. అసలు యాక్చువల్ నేను సముద్రంలోకి దిగనండి ఆడుకోవడానికి కూడా, బట్ ఫస్ట్ టైము నన్ను సో చేయి పట్టుకుని లాగి మరి తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. సో కానీ బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే భయం వేసింది అల్ల వచ్చినప్పుడైతే, బట్ అంత లోతుకి వెళ్ళటం అంత సేఫ్ కాదు. బట్ అయినా కూడా తీసుకువెళ్ళారు వీళ్ళు. సో ఆడుకున్నాం, సేఫ్గా ఇంటికి వచ్చేసాం. బట్ వాటర్తో కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. ఎవరైనా సరే సముద్రంలోకి ఐ మీన్ బీచ్లోకి వెళ్ళి ఆడుకునే వాళ్ళు మాత్రం లోతులోకి మాత్రం వెళ్ళొద్దు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అలలు వస్తాయండి. సో అలలు వచ్చినప్పుడు కొంచెం భయం కదా. సో అందు గురించనే సేఫ్గా ఉండండి, సేఫ్గా ఎంజాయ్ చేయండి. సో మేము మాత్రం బాగా ఆడుకున్నాం. చూసారా ఎలా పడిపోతున్నారో మా వాళ్ళు. నేను కొంచెం ముందున్నా అనమాట. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.